ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని చెప్పి కూటమి భావిస్తోంది. ఈసారి మళ్ళీ అధికారంలోకి రావాలని, ఇంకొకసారి అధికారాన్ని చేపట్టాలని వైసీపీ భావిస్తోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అనేది ప్రస్తుతం హాట్గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గాలు, ముఖ్యంగా వైసీపీలో ఉన్నటువంటి మంత్రులు, మాజీ మంత్రులు మళ్ళీ గెలుస్తున్నారా లేదా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రముఖ నాయకులు ఈసారి గెలుస్తున్నారా లేదా, వీటన్నిటికి సంబంధించి మనం టీవీ ఒక సర్వే చేసింది. మనం టీవీ సర్వేతో పాటు ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వేలకు సంబంధించిన రిపోర్ట్స్ను కూడా ముందు పెట్టుకుని మేము విశ్లేషణ చేసి ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలవబోతున్నారు, ఏ నియోజకవర్గంలో ఏ ప్రముఖ నాయకుడు గెలుస్తున్నాడు లేదా ఓడిపోతున్నాడో క్లియర్ కట్గా అనాలిసిస్ ఈ వీడియోలో చూపించబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. వైసీపీకి సంబంధించిన మంత్రులు, మాజీ మంత్రుల పరిస్థితి, టీడీపీలో కీలక నాయకులు పరిస్థితి ఏంటో మీకు క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది. మే 13 జరిగే పోలింగ్కి సంబంధించి వాళ్ళ జాతకం ఈ రోజే మీ ముందు చూపించే ప్రయత్నం చేయబోతున్నాం. నాతో పాటు ఉన్నారు అనాలిసిస్ లో భాగంగా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్. ఒకసారి సమాచారం కూడా చెప్దాం. ఖచ్చితంగా 90% ఇదే జరగబోతోంది. ఈ వీడియోను దాచిపెట్టుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ జూన్ 4 రోజు మాట్లాడుకుందాం. ముందుగా డోన్ నియోజకవర్గం నుంచి మొదలు పెడదాం. మనం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మనకి కూటమి అభ్యర్థిగా కనిపిస్తున్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకు ప్రత్యర్థిగా అధికార వైసీపీ నుంచి ఉన్నారు. ఏంటి పరిస్థితి, ఎట్లా ఉండబోతుంది? వీళ్ళిద్దరి మధ్య అతను మాజీ కేంద్ర మంత్రి, ఇతను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి. నామినేషన్ అప్పుడు కూడా చాలా పెద్ద గొడవ. బుగ్గన నామినేషన్ ఉపసరించుకోవాలి, ఎందుకంటే ఆయన సరిగా నామినేషన్ లో వివరాలు ఇవ్వలేదు, తనకు సంబంధించిన పూర్తి వివరాలని లెక్కల్ని సమర్పించలేదని చెప్పేసి బుగ్గన మీద కోట వర్గీయులు చాలా కంప్లైంట్స్ పెట్టారు. సో చాలా కాంపిటేటివ్ గా నడుస్తుంది. ఇక్కడ చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. ఎటు ఎవరైనా గెలవచ్చు. ఇక్కడ ఈసారికి మనకున్న సమాచారం మేరకు ఆర్థిక మంత్రిగా ఉన్న బుగ్గన మరోసారి గెలవబోతున్నారు అనేది మనకున్న సమాచారం. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరోసారి గెలవబోతున్నారు. మరొక నియోజకవర్గం గుడివాడ నియోజకవర్గం. చాలా హాట్గా ఉన్నటువంటి నియోజకవర్గం దీన్ని చెప్పాలి. కొడాలి నాని వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొడాలి నాని, వెనిగండ్ల రాము కూటమి అభ్యర్థిగా ఉన్నారు. ఎట్లా ఉంది సిచ్యువేషన్? అంటే గుడివాడ అనగానే గుర్తొచ్చేది కొడాలి నాని. యాక్చువల్గా అతను టీడీపీలో బూతుల మంత్రి అని కూడా పేరు పెట్టారు. చంద్రబాబు నాయుడు మీద ఒంటి కాలు మీద లేవటంలో కొడాలి నాని స్పెషలిస్టు. ఎట్టి పరిస్థితిలో కొడాలి నాని ఓడించాల్సిందే అని చెప్పేసి టీడీపీలో క్లియర్ కట్గా ఒక డిసిషన్కి వచ్చేసి అతను ఎన్ఆర్ఐ రాము అని అతను మా ఎన్ఆర్ఐ అతను తీసుకొచ్చి క్యాండిడేట్ గా పెట్టారు. కానీ కొడాలి నాని ఎప్పుడు లేనంత టఫ్ పొజిషన్ ఎదుర్కొంటున్నాడు. గతంలో ఈజీగా నల్లేరు మీద నరక గెలవగలిగినటువంటి కొడాలి నాని ఈసారి అక్కడ రాము చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. కానీ కొడాలి నాని గెలవబోతున్నాడు. కొడాలి నాని గారు చాలా మాస్ ఫైట్ ఇస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా మాస్ గా మాట్లాడటం కావచ్చు. సో అయితే ఈ బూతులు అనేది ఆయన మంత్రి అయిన తర్వాత చాలా కొంత అగ్రెసివ్ గా ఎక్కువగా వెళ్ళారు. అంటే ఇప్పుడు అది ఎఫెక్ట్ ఏమైనా చూపించే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా అది ఆయన నెగిటివ్ గా మారింది. అతను పాజిటివ్ అనుకున్నాడు కానీ నెగిటివ్ గా మారింది. అది కాక ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ జనసేన పొత్తులో వచ్చినటువంటి ప్రభావితం అయితే రాజధాని తీసేయటం వల్ల వచ్చినటువంటి మైనస్ అయితే అది కృష్ణా గుంటూరు జిల్లాలో కూటమి కలిసి వచ్చే అంశంగా ఉంది. అందుకని ఎప్పుడూ లేనంత పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. చాలా రీతిలో కొడాలి నాని గెలవబోతున్నాడు. మనకున్న సమాచారమే కాదు, ఫలితం తారుమారైనా చెప్పలేం కానీ కొడాలి నాని గెలవచ్చు. ఇప్పుడు వరకున్న రిపోర్ట్ ప్రకారం లిటిల్ ఎడ్జ్తోనైనా కొడాలి నాని బయటపడే అవకాశం ఉంది. సో మరొక నియోజకవర్గం శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ధర్మాన ప్రసాదరావు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన కూటమి నుంచి గొండు శంకర్ ఉన్నారు. ఏంటి పరిస్థితి అక్కడ? యాక్చువల్గా ఇతను మంత్రిగా ఉన్నాడు ధర్మాన ప్రసాదరావు వైసీపీకి, కీలకమైన నాయకుడు కూడా ఆ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించేసి. మనకున్న సమాచారం మేరకు ధర్మాన ప్రసాదరావు గెలవబోతున్నారు. కూటమికి వస్తున్న మైనస్ ఏంటంటే అభ్యర్థులను సెలెక్ట్ చేసుకోవడంలో టీడీపీ వైఫల్యం చెందింది అనేటువంటిది. అక్కడ గ్రూప్ తగాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు టీడీపీలోనే ఏంటంటే అచ్చెన్నాయుడు కావాలని ధర్మాన్ని గెలిపించడం కోసం బలహీనమైన క్యాండిడేట్ పెట్టించాడు అనే ఒక ఆరోపణ టీడీపీ. ధర్మాన ప్రసాదరావుకు సంబంధించి చాలా ఎలిగేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఆయన అక్కడ ల్యాండ్ కబ్జాలకు కూడా పాల్పడ్డారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శ కూడా ఉంది. సో ఆయన రెవెన్యూ మినిస్టర్ గా పనిచేసినట్టున్నారు కదా? అవును. దాన్ని ఆ పదవిని అడ్డు పెట్టుకుని చాలా కబ్జాలు చేశారనేది. ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా చాలా వివాదాస్పదం అయిపోయింది. సో ఏది ఏమైనా కానీ అది వాస్తవంగా ఏంటంటే ధర్మాన ప్రసాదరావు ఓడిపోవాలి, శ్రీకాకుళంలో కూటమి గెలవాలి. కానీ టీడీపీ అభ్యర్థిని సెలెక్ట్ చేసుకోవడంలో జరిగిన వైఫల్యం, అక్కడ సెంటిమెంట్ క్రియేషను, అంటే టీడీపీలో ఉన్న వర్గ విభేదాల ఫలితంగా మాత్రమే ధర్మాన గెలవబోతున్నారు. సో మరొక నియోజకవర్గం ఆమదాల వలస.
తమ్మినేని సీతారాం వైసీపీ అభ్యర్థి, ఆయన స్పీకర్ గా ఉన్నారు. కూన రవికుమార్ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. ఏంటి అక్కడ సిచ్యువేషన్? కూటమి అభ్యర్థి కూన రవికుమార్ గెలవబోతున్నారని మనకున్న సమాచారం. వాళ్ళిద్దరు దగ్గర బంధువులు వాస్తవానికి. వాళ్ళిద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ ఎప్పుడూ ఉంటుంది ఆమదాల వలసలో. ఆ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రభావితం చూపగల నాయకులు వాళ్ళిద్దరు కూడా. కూటమి నుంచి కూన రవికుమార్ మాజీ టీడీపీ, అది యాక్చువల్గా ఇతను కూడా బ్యాక్గ్రౌండ్ టీడీపీదే, తమిళ సీతారాం. టీడీపీ విభజించి ఇప్పుడు కరుడుగట్టు వైసీపీ వాదులు తయారయ్యారు. స్పీకర్ లో లేడు, వైసీపీ కార్యకర్తగా ప్రవర్తించాడనేది కూటమి చేసే ఆరోపణ. కానీ తమిళ సీతారాం ఈసారి ఓడిపోబోతున్నాడు అనేది మనకున్న సమాచారం. ఆయనకి నెగిటివ్ ఏంటి ఫ్యాక్టర్స్ ఆయన ఓడిపోవడానికి కారణం ఏంటి? వాస్తవం ఏంటంటే అతని వ్యవహార శైలి అతనికి కావాల్సింది, జనంలో కలిసిపోయే తనంలో కావచ్చు, బూతులు కావచ్చు. అది కాక శ్రీకాకుళం జిల్లాలో కూటమికి ఒక వేవ్ ఉంది ఈసారి గెలవటంలో. అంటే గతంలో శ్రీకాకుళం జిల్లాలో బాగా గెలవగలిగినటువంటి వైసీపీ ఆ రోజు కూడా టీడీపీ చాలా మంచి ఫైట్ ఇచ్చింది వైసీపీ తోటి. ఆ రోజు కూటమిగా లేదు, జనసేన పొత్తులో లేదు, బీజేపీ పొత్తులో లేదు. అయినప్పటికీ కూడా అక్కడ మంచి స్థానాన్ని, మంచి ఓట్ని టీడీపీ సంపాదించుకోగలిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడూ టీడీపీ చాలా బలంగా ఉంది. సో ఈసారి తమ్మినేని సీతారాం ప్రభుత్వ వ్యతిరేకంగా ఎదుర్కోబోతున్నారు. ఒక కీలక వ్యాఖ్య చేసినట్టు నాకు గుర్తొస్తుంది. ఆ కమాండోస్ ఏవైతే చంద్రబాబు గారికి భద్రతగా ఉంటారో వాళ్ళు ఒక్కసారి వాటిని విరమించుకుని మీరు బయటికి రండి, మీరు ఎలా మళ్ళీ ఇంటికి సేఫ్గా వెళ్తారో మేము చూస్తామని చెప్పేసి ఒక కామెంట్ కూడా చేశారుగా గతంలో అయినా. ఎస్ అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, అంబటి రాంబాబు, తమ్మినేని సీతారాము, కొడాలి నాని, వాళ్ళంతా వాళ్ళ నోటి తోడతో కేవలం మైనస్లు తెచ్చుకున్నారు. వాళ్ళు మరి ఎందుకు అలా ప్రవర్తించారు అంటే అది జనంలో పాజిటివ్ మాసి మీద తెస్తాను అనుకున్నారు, కానీ అది ఒకనాటి రోజులు. కానీ ఇవాళ వాళ్ళకి పూర్తి నెగిటివ్ అలా మారింది. రెండోది టీడీపీ వాళ్ళ మీద ఎక్కువ కాంటెస్టింగ్ చేయడానికి కూడా అది కారణం అయిపోయింది. ఇక్కడ తమ్మినేని సీతారాం ఓడిపోబోతున్నారని మనకున్న సమాచారం. మరొక నియోజకవర్గం చీపురుపల్లి నియోజకవర్గం బొత్స సత్యనారాయణ వైసీపీ నుంచి, తర్వాత కూటమి నుంచి కళా వెంకట్రావు పోటీ పడుతున్నారు. ఏంటి ఎట్లా ఉండబోతుంది చీపురుపల్లి? బొత్స సత్యనారాయణ మనం గెలవబోతున్నాడండి. వాస్తవానికి ఏంటంటే చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ ఓడించాలని చెప్పేసి టీడీపీ కరెక్ట్ కట్టుకుని చాలా ప్రయత్నాలు చేసింది. ఇక్కడ నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ నింపుతాం అనుకుంది. ఎందుకంటే ఆయన రాలేదు. ఉమ్మడి వైజాగ్ జిల్లా నుంచి విజయనగరానికి వచ్చే కొట్టగారు గంట ఎప్పుడు ఏంటంటే జరగ మారుతూ ఉంటాడు. పోటీ చేసిన నియోజకవర్గం నుంచి మళ్ళా పోటీ చేయడు. ఈసారి ఎట్టి పరిస్థితి చీపురుపల్లి నుంచి పోటీ దింపాలని టీడీపీ చాలా ప్రయత్నం చేసింది. చివరి దశ వరకు క్యాండిడేట్ ప్రకటించలేదు. కానీ అతను ఒప్పుకోకపోవటం వల్ల, అతను ససేమేర అంటే వల్ల మాజీ టీడీపీ అధ్యక్షులు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన కీలకమైన నాయకుడు, కాపు నేత అయినటువంటి కళా వెంకట్రావు తీసుకొచ్చి ఇక్కడ చీపురుపల్లి పోటీ దింపింది. బొత్స సత్యనారాయణ ఎప్పుడు లేని విధంగా కాంపిటీషన్ ఎదుర్కొంటూ ఉన్నాడు. ఈ గతంలో ఈజీగా గెలవగలిగిన పరిస్థితి, ఈసారి చాలా టఫ్ ఫైట్, ఓడిపోయినా చెప్పలేని పరిస్థితి. కానీ ఇక్కడ ఈసారికి అయితే బొత్స గెలుస్తున్నాడు. లిటిల్ ఎడ్జ్ లో టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా లిటిల్ ఎడ్జ్ తో బయటపడే ఛాన్స్ ఉంది అంటున్నారు. మళ్ళీ చెప్తున్నా, కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు డోన్ ఉంది, తర్వాత ఇప్పుడు మన చీపురుపల్లి ఉంది. నియోజకవర్గాలు అంటే ఫలితాలు తారుమారైనా చెప్పలేం. ఎందుకంటే చాలా లిటిల్ ఎడ్జ్లు మాత్రం ఇక్కడ కనపడతా ఉన్నాయి, అంత క్లియర్ కట్ మెజార్టీ లేదు. సో ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు చీపురుపల్లి నియోజకవర్గంలో సభలో కూడా చాలా సౌమ్యుడు, తండ్రి లాంటి వాడు అని చెప్పేసి తన ప్రసంగంలో వినిపించారు. కొంత ఎమోషనల్ కూడా అయ్యారు బొత్స సత్యనారాయణ గారు. ఆయన రాష్ట్ర మంత్రి, కీలకమైన నాయకుడు వైసీపీలో. వాస్తవానికి క్యాబినెట్ విస్తరణలో మరోసారి మంత్రి, అంటే 5 సంవత్సరాలు దాదాపుగా మంత్రి ఉన్నట్టున్నాడు బొత్స సత్యనారాయణ. అది చాలా కీలకమైన నాయకుడు వైసీపీ పార్టీలో. మరొక నియోజకవర్గం గాజువాక నియోజకవర్గం. అంటే వాళ్ళ భార్య కూడా ఎంపీ టికెట్ వైజాగ్. పల్లా శ్రీనివాసరావు గాజువాక నుంచి కూటమి అభ్యర్థిగా ఉన్నారు. పల్లా శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. వాస్తవంగా ఏంటంటే గుడివాడ అమర్నాథ్ గుడ్డి మంత్రిగా కూటమి పేరు పెట్టింది. ఆయన నియోజకవర్గం కాదు, నియోజకవర్గాల షెఫ్లింగ్ లో భాగంగా ఆయన తీసుకొచ్చి గాజువాకలో పెట్టారు. యాక్చువల్ గా ఈసారి ఉండదు అనుకున్నారు టికెట్, ఫైనల్ గా ఆయనకి ఇచ్చారు. అయితే వాస్తవంగా ఏంటంటే పోయినసారి కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేశారు గాజువాకలో. గాజువాక ఎప్పుడు వార్తల్లో ఉన్న నియోజకవర్గం. ఆ గాజువాకలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్ల ఓట్ల చీలక వల్ల పల్లా శ్రీనివాస్ ఓడిపోయేసి అక్కడ వైసీపీకి ఆయన గెలిచాడు. పోయినసారి ఓట్ల చీలక వల్ల అటు పవన్ కళ్యాణ్ గెలవలేదు, తర్వాత అలానే ఇతరు గెలవలేదు. పవన్ కళ్యాణ్ గెలవలేదు, పల్లా శ్రీనివాస్ గెలవలేదు, మధ్యలో వైసీపీ గెలిచాడు. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా పల్లా శ్రీనివాస్ గెలవబోతున్నాడు మనకున్న సమాచారం. మంత్రి నియోజకవర్గం బాలకృష్ణ కూటమి అభ్యర్థిగా ఆయన ఉన్నారు. తర్వాత దీపికా వేణుగోపాల్ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఏంటి ఈసారి హిందూపురం నియోజకవర్గం? యాక్చువల్గా టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత హిందూపురంలో ఈ రోజు వరకు ఓడిపోయింది లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉంటుంది. ఇక్కడ యాక్చువల్ నందమూరి కుటుంబానికి పెట్టిన కూడా ఇక్కడ నుంచి ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించాడు, అరికేస్త ప్రాతినిధ్యం వహించాడు, ఇప్పుడు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత 2 దఫాలుగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ విభజిత ఆంధ్రప్రదేశ్ లో 2014 ఎన్నికల్లోనూ 2019 ఎన్నికల్లోనూ హిందూపురం నుంచే బాలకృష్ణ గెలుస్తూ వచ్చాడు. మొత్తం రాయలసీమలో 3 నియోజకవర్గాలు గెలిస్తే, ఒకటి ఉరవకొండ పయ్యాలు కేసు, హిందూపురం బాలకృష్ణ, కుప్పం చంద్రబాబు మాత్రం 250 స్థానాలు దేవున్నప్పుడు కూడా బాలకృష్ణ గారు గెలిచారు. వాస్తవంగా ఏంటంటే ఈసారి బాలకృష్ణ ఓడించాలని ఒక బీసీ అభ్యర్థిని క్యాండిడేట్ గా పెట్టారు, అందులో ఉమెన్ ని క్యాండిడేట్ గా పెట్టారు. కానీ ఇక్కడ మైనస్ అయింది ఏంటంటే బీసీలో ఎవరు దొరికినట్టు ఒక రెడ్డి గారి భార్యకి ఇచ్చారు. ఇప్పుడు బీసీలు చాలా మంది అడుగుతుందండి, ఇంకో బీసీ దొరకలేదా? ఒక రెడ్డి గారి భార్య దొరికిందా మీకు? రెడ్డి గారి భార్య బీసీ అని చెప్పడం ఎందుకు?
ఒక సామాన్య బీసీకి ఇవ్వచ్చు కదా టికెట్, Okay. అది వాళ్ళకి మైనస్ గా మారుతుంది. బాలకృష్ణ మరోసారి గెలవబోతున్నారు. మరొక నియోజకవర్గం కొండపేరు నియోజకవర్గం. స్వామి కూటమి అభ్యర్థిగా ఉన్నారు. వైసీపీ నుంచి ఆదిమూలపు సురేష్ ఉన్నారు. సో ఏంటి ఎట్లా ఉండబోతుంది fight వీళ్ళిద్దరి మధ్య? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇక్కడ ఒక కీలకమైన విషయం చెప్పాలి. మొత్తం ఎస్సీ స్థానాల్లో ఎస్టీ స్థానాల్లో టీడీపీ గెలిచిందే లేదు. ఒకే ఒక్క ఎస్సీ స్థానంలో టీడీపీ పోయినసారి 2019 ఎన్నికలు గెలిచింది, అది కొండేపి స్వామి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. Okay. ఈసారి ఏం జరగబోతుంది, ఈసారి కట్టైన స్వామిని ఓడించాలని చెప్పేసి ఆదిమూలపు సురేష్ మంత్రి, ఈ నియోజకవర్గం కాదు నియోజకవర్గాలు షెఫ్లింగ్ చేసేది వైసీపీ, అందులో భాగంగా ఈయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి స్వామి మరోసారి గెలవబోతా ఉన్నారు. స్వామిదే గెలుపు. కొండేపిలో ఓడించాలని చెప్పేసి పూర్తిగా నియోజకవర్గాన్ని మార్చుకుని వచ్చిన ఆదిమూలపు సురేష్ అంటే యాక్చువల్గా ఇది ఎస్సీ నియోజకవర్గం, ఎస్సీ ఓట్ బ్యాంక్ ఉంటుంది. అది కాక యాదవ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. యాదవులంతా టీడీపీ వైపు ఉన్నారు. అది వీళ్ళకి ప్లస్ కాకపోతుంది. కొండేపి స్వామి గెలవబోతున్నారు. అంటే ఇక్కడ అతనికి మంచి పేరు. ఈ నియోజకవర్గంలో నాన్ లోకల్ అయ్యాడు కాబట్టి ఓడిపోయే పరిస్థితి ఉందంటారా? నాన్ లోకల్ మాత్రమే కాదు, ఇక్కడ నేను చెప్తున్నా కదా యాదవ్ ఓట్ బ్యాంకు, ఎస్సీలు, రెండోది స్వామికి ఉన్న మంచి పేరు. స్వామి మీద ఒక మాట అంటారు, జగన్మోహన్ రెడ్డి వచ్చి నిలబడ్డా గెలవడం కష్టం అనేది ఇక్కడ ఉన్న పేరు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. ఓకే, మరొక నియోజకవర్గం కుప్పం. టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థి, వైసీపీ నుంచి భరత్. అంటే ఎమ్మెల్సీగా ఉన్నాడు భరత్. యాక్చువల్ కుప్పమే చాలా దృష్టి పెట్టారు. చంద్రబాబు నాయుడు కుప్పం ఎట్లా ఓడించాలని చెప్పేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో వాస్తవంగా సక్సెస్ కూడా అయ్యారు కొంతవరకు. పెద్దిరెడ్డి గారు అయితే చాలా కీలకంగా, అంటే చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డిగా చిత్తూరు జిల్లా రాజకీయాలు నడిపించారనుకోని ఎట్టైనా కుప్పం నుంచి చంద్రబాబు తరమేరు. వైనాడు 175 నినాదం కదా వాళ్ళది. చంద్రబాబు ఓడించాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ మనకున్న సమాచారం ప్రకారం చాలా పెద్ద మెజార్టీతో, చూజ్ మెజార్టీతో చంద్రబాబు గెలవబోతా ఉన్నాడు. వాస్తవంగా భరత్ వాళ్ళ తండ్రి కూడా చంద్రబాబు ఓడించారు. చంద్రబాబు చాలా ప్రయత్నం చేశాడు. కానీ అతనికి వాళ్ళ కుటుంబానికి సింపతి కూడా ఉంది. కానీ వాస్తవానికి కూటమి తరఫున సీఎం క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు కాబట్టి సీఎం గా ఉంటే వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ కుప్పానికి చంద్రబాబు నాయుడు. కాబట్టి మా నియోజకవర్గాన్ని మొదటి నుంచి 1978 నుంచి 7 సార్లు ఇప్పటికే గెలిచిన చంద్రబాబు నాయుడిని మరోసారి గెలిపించుకుంటామని కుప్పం ప్రజలు డిసైడ్ అంటే మనకు కూడా భారీ మెజార్టీతో గెలిచేసి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, ఎస్, మంగళగిరి నియోజకవర్గం. నారా లోకేష్ 2019లో ఆ నియోజకవర్గంలో ఆయన ఓడిపోయారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారు. ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా మురుగుడు లావణ్య ఉన్నారు నారా లోకేష్ మీద పోటీకి. ఏంటి సిచ్యువేషన్? ఇప్పుడు నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తుకి ఇది చాలా కీలకమైన ఎన్నిక. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయి ఉన్నారు. 2019లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఆయన ఎదుర్కొన్న మొట్టమొదటి ప్రత్యక్ష ఎన్నిక అది. ఆ రోజు ఓడిపోయారు. ఇప్పుడు 2సారి ఎన్నికలు ఓడిపోతున్నారు. ఈసారి కూడా ఓడిపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రమాదం పడే అవకాశం ఉంది. ఆయన యువనేత, పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు తనయుడు, సో మాజీ మంత్రి, ఆయన ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు అట్లైనా లోకేష్ ఓడించారు, రాజకీయ పరిస్థితి పుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఒక బీసీ క్యాండిడేట్ తీసుకొచ్చేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి కాదని, సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని, వాళ్ళు వాస్తవంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గర ఆయన అయినప్పుడు కూడా అతన్ని కాదని చెప్పేసి మురుగుడు లావణ్య టికెట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ మదర్ మాజీ ఎమ్మెల్యే ఇదే నియోజకవర్గంలో, వీళ్ళ మామ మాజీ ఎమ్మెల్యే ఇదే నియోజకవర్గంలో. వీళ్ళ కుటుంబానికి మంచి పేరు కూడా ఉంది. మరి బీసీ వర్సెస్ ఓసీ నినాదాన్ని వైసీపీ బలంగా తీసుకెళ్తుంది. కానీ ఇది అమరావతి రాజధాని ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. ఇక్కడ రాజధాని తీసేశాడు, డెవలప్మెంట్ లేకుండా తీసేశాడు అనేది బాగా ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రభావం చూపుతుంది. అదిగాక టీడీపీ ప్లస్ జనసేన కూటమి అనేటువంటిది కూడా నారా లోకేష్ కలిసి వస్తున్నారు. కూటమి బాగా ప్లస్ అవుతుందా? ఈసారి నారా లోకేష్ గెలవబోతా ఉన్నాడు. కానీ మురుగుడు రావణ్య కొంత పోటీ అయితే నారా లోకేష్ ఇవ్వగలుగుతుంది. వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యని పెట్టడానికి మీరు కారణం చెప్పారు. అయితే అంతకుముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్పించేసి గంజి చిరంజీవిని తీసుకొచ్చారు. ఆయన్ను కూడా కాదని ఇప్పుడు ఈ మురుగుడు లావణ్య అంటే ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉంది. వాస్తవానికి మీకు గుర్తు ఉంటుంది, ప్రజారాజ్యం చిరంజీవి పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి ఒక ఉమెన్ నిలబెట్టేసి ఇప్పుడు చిరంజీవిని ఓడించాడు పాలకొల్లులో. అలాంటి స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడు. మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఒక ఉమెన్, నారా లోకేష్ మీద ఒక ఉమెన్, బాలకృష్ణ మీద ఒక ఉమెన్, ఇదే స్ట్రాటజీని జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నారు. ఒకరు ఉమెన్ ని నిలబెట్టి వాళ్ళని ఓడించాలి అని చెప్పి సానుభూతి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది భావన. సో చూద్దాం. ఇప్పటికైతే మనకున్న సమాచారం ప్రకారం 100% రాసి పెట్టుకోవచ్చు. నారా లోకేష్ మంగళగిరి నుంచి గెలవబోతా ఉన్నాడు. ఓకే, మరొక నియోజకవర్గం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. కార్తీక్, ఇక్కడ కూటమి నుంచి గల్లా మాధవి, విడుదల రజని వైసీపీ నుంచి. యాక్చువల్గా ఆమె చిలకలూరుపేట ఎమ్మెల్యే. షఫ్లింగ్ లో భాగంగా ఇక్కడ మనకి అంటే ఇప్పుడు ఇక్కడ కూడా నాన్ లోకల్ వస్తుంది. అక్కడ పనికిరాని క్యాండిడేట్ అంటే ఒక చోట ₹15 ఇంకో చోట ఎలా పనిచేస్తుంది. ఆమె రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు. తర్వాత ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి, వైసీపీ కీలకమైన నాయకురాలు, ఉమ్మడి గుంటూరు జిల్లా సంబంధించి ఆమెను ఇక్కడ క్యాండిడేట్ గా పెట్టారు. కానీ ఈసారి ఆమె గెలవలేకపోతుంది. ఇక్కడ అంటే వాస్తవం ఏంటంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూటమి ఉంది. అదిగాక టీడీపీ ప్లస్ జనసేన ఓట్ బ్యాంక్ కలిసి వచ్చే అవకాశం ఉంది. గతంలో టీడీపీ విడిగా, జనసేన విడిగా పోటీ చేసింది. కానీ ఈసారి పొత్తులో ఈ రెండు కలిసి పోటీ చేస్తున్నాయి. మీకు మళ్ళీ చెప్తున్నా, ఈ టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ కలిస్తే 2014 ఎలక్షన్ రిజల్ట్
మళ్ళీ రాబోతుందా అనే ఒక పరిస్థితి కనపడుతున్నటువంటి సమయంలో Okay. అందులోనూ రాజధాని ప్రాంతాన్ని కూటవేడుతో ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఇక్కడ మన కూటమి అభ్యర్థి గెలవబోతుంది మనకున్న సమాచారం మేరకు. ఓకే, మరొక నియోజకవర్గం పలాస. సీదిరి అప్పలరాజు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. కార్తీక్, గౌతు శిరీష కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. ఇది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నియోజకవర్గం. గౌతు ఫ్యామిలీకి రాజకీయ చరిత్ర ఉంది. వాళ్ళ కుటుంబం మొదటి నుంచి శ్రీకాకుళం జిల్లాతో పెద్ద అనుబంధం ఉంది. కానీ ఇక్కడ రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి సీదిరి అప్పలరాజు, ఇతను కూడా చాలా దగ్గర వాస్తవానికి కేబినెట్ విస్తరణలో మరోసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వ్యక్తి సీదిరి అప్పలరాజు. ఇద్దరే వాస్తవానికి ముగ్గురు అనుకుంటా. ఒకటి బొత్స సత్యనారాయణ, రెండు సీదిరి అప్పలరాజు, వేణుగోపాల్కి ఇస్తారు. ఈ ముగ్గురికి మంత్రివర్గంలో తిరిగి కూడా అవకాశం దక్కింది. అందులో సీదిరి అప్పలరాజు కీలకమైన వ్యక్తి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి. కానీ ఈసారి సీదిరి అప్పలరాజు ఓడిపోబోతున్నాడు, గౌతు శిరీష గెలవబోతోంది. అక్కడ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూటమికున్న ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేకత, సీదిరి అప్పలరాజు అవినీతి చర్యలు, ఇతని మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయా? చాలా తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గౌతు శిరీష కూడా పెద్ద ఎత్తున రాజకీయ పోరాటం సీదిరి అప్పలరాజు మీద చేసింది. అది కూడా కలిసి వచ్చే అంశం. కరుడు కట్టిన డెఫినెట్ గా గౌతు శిరీషకి ఛాన్స్ ఉంది, మంచి మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. సో రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు కూటమి నుంచి ఉన్నారు. వైసీపీ నుంచి భరత్ పోటీ చేస్తున్నారు. ఆయన ఎంపీ, ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు భరత్. అవును, నిజవర్గాల షెప్లింగ్ లో భాగంగా అతన్ని ఎంపీని ఎమ్మెల్యేగా, అంటే వాస్తవంగా అతను ఆలోచిస్తుంది ఏంటంటే బీసీని గెలిస్తే మంత్రి అవుతాను, వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే అని ఆయన భావిస్తున్నారు. సో వాస్తవంగా ఏంటంటే రాజమండ్రి సిటీ కానీ రూరల్ కానీ టీడీపీ కంచి కొట్టరు. ఇప్పుడు ఆదిరెడ్డి వాసు వాళ్ళ భార్య ఆదిరెడ్డి భవాని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదంతా ఆదిరెడ్డి అప్పారావు కుటుంబ సభ్యులు ఇదంతా కూడా. సో ఈసారి కోడని కాదని కొడుకు టికెట్ ఇప్పించుకున్నాడు ఆదిరెడ్డి అప్పారావు. మరి ఆదిరెడ్డి వాసు గెలుస్తాడా, భరత్ గెలుస్తాడా అంటే మనకున్న సమాచారం ప్రకారం ఆదిరెడ్డి వాసు గెలవబోతున్నాడు. ఒకటి ఇక్కడ టీడీపీ ప్లస్ జనసేన. వాస్తవంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన కలిస్తే వైసీపీ నిలబడే పరిస్థితి లేదు. ఎందుకంటే జనసేనకి చాలా పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ ఉంది. కూటమి బలం ఉందని చెప్పి గెలుస్తుందా, లేకపోతే వైసీపీ వైఫల్యాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది? రెండు. ఒకటి కూటమి బలం, అది కాక వైసీపీ మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత. ఓకే, భరత్ గురించి చెప్పాలంటే భరత్కి నెగిటివ్ ఎక్కడ మారుతుంది? భరత్కు ఉన్న నెగిటివ్స్ ఏంటంటే వాళ్ళలో ఉన్న గ్రూప్ తగాదాలు, వాళ్ళలో ఇప్పుడు అవినీతి ఆరోపణలు చాలా భరత్ మీద రావడం జరిగింది. ఎంపీగా ఉన్న అవినీతి ఆరోపణలు చేశాడని చెప్పేసి. అది అయితే అతను వ్యక్తిగా ఏమి ప్రభావితం చూపించడం, అతను వ్యక్తిగతంగా ఓడిపోవడం అనేది కాదు ఇక్కడ మెయిన్ గా. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, అది కాక కూటమి బలం మాత్రమే భరత్ను ప్రధానంగా ఓడిస్తున్నారు అంశాలు. ఆదిరెడ్డి వాసు విజయం దక్కే ఛాన్స్ ఉందంట. ఓకే, మరొక నియోజకవర్గం రాజమండ్రి రూరల్. గోరంట్ల బుచ్చే చౌదరి సీనియర్ నాయకులు కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. మళ్ళీ వైసీపీ నుంచి వేణుగోపాల్ కృష్ణ గారు. ఇప్పుడు వేణుగోపాల్ కృష్ణ రామచంద్రాపురం ఎమ్మెల్యే, అతను ఐఎన్పిఆర్ మినిస్టర్ కూడా. ఆయన తీసుకొచ్చి నియోజకవర్గ షెప్లింగ్ లో భాగంగా రాజమండ్రి రూరల్ చేసి బలిపసం చేశారు బీసీని. గోరంట్ల బుచ్చే చౌదరి టీడీపీ మొదటి నుంచి ఉన్న వ్యక్తి. ఆయన కరుడు కట్టిన టీడీపీ వాది. పోయినసారి అంత వేవ్లో కూడా 151 వేవ్ వచ్చినప్పుడు కూడా రాజమండ్రి సిటీ రూరల్లో ఖచ్చితంగా టీడీపీ గెలిచింది. మరొకసారి గోరంట్ల బుచ్చే చౌదరి ఇక్కడ గెలవబోతున్నాడు. మంత్రి నా సర్వే పక్కన పెట్టేస్తే మంత్రి వేణుగోపాలకృష్ణ తనంతట తాను చేసుకున్న సర్వేలో కూడా తను ఓడిపోతున్నానని రిపోర్ట్ వచ్చింది. మరొక నియోజకవర్గం సంతనూతలపాడు నియోజకవర్గం. బొమ్మాజీ నిరంజన్ కూటమి నుంచి, వైసీపీ నుంచి మేరుగు నాగార్జున అసలు జిల్లా వాడు కూడా కాదు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. నియోజకవర్గం అయింది. వేమూరు నియోజకవర్గం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉంటుంది. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ టీజే సుధాకర్ బాబు సిట్టింగ్ ఎమ్మెల్యే. అతని మీద విపరీతమైన ఆరోపణలు, శాండ్ మాఫియా అని, చాలా మాఫియా, రెండోది కార్యకర్తలతో సంబంధాలు మెయింటైన్ చేయడని, గ్రూప్ తగాదని. టీజే సుధాకర్ బాబుని అందుకే కాదని అక్కడ మేరుగు నాగార్జున వేమూరులో గెలిచే పరిస్థితి లేదని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ కూడా మేరుగు నాగార్జున గెలవలేకపోతున్నాడు. అంటే కూటమి బలం జిల్లా పూర్తిగా మార్చేసే పరిస్థితి, అంటే పూర్తిగా నాన్ లోకల్ అయిపోయే పరిస్థితి. అతను ఎవరో మనకు తెలియదు. అంటే మంత్రిగా ఫేమ్ ఉన్నది కావచ్చు, కానీ అక్కడ ముఖ్యంగా జగన్ భావన ఏంటంటే నా పేరు మాత్రమే మిమ్మల్ని గెలిపిస్తుంది. జగన్ అనేది ఒక బ్రాండ్. జగన్ పేరు చెప్తే గెలుస్తారు. మీరంతా ఎక్కడ వచ్చినా మీరంతా చిన్నోళ్ళు. లోకల్ గా మండలాల్లో గ్రామాల్లో ఆ ర్యాప్ అనేది ఉండాలి కదా నాయకుడికి. అది ఇప్పుడు తెలిసి వచ్చింది. ఎన్నికల తర్వాత వాళ్ళు రివ్యూ చేసుకుంటారు. బొమ్మాజీ నిరంజన్ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం స్పష్టంగా ఉందంట. మరొక నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూటమి, వైసీపీ నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమో మంత్రి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి. ఇద్దరు చాలా సీనియర్ నాయకులు, నెల్లూరు జిల్లాను ప్రభావితం చేయగల నాయకులు. ఆ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చాలా చేదక్కువైనటువంటి నాయకులు. ఎవరు గెలిచా చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది ఇద్దరి మధ్య సర్వేపల్లిలో. కానీ ఈసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలవబోతున్నారు. సోమిరెడ్డికి ఉన్న మైనస్ ఏంటంటే ప్రతిసారి ఓడిపోతాడు. ఆయన ఎమ్మెల్యే తీసుకుని మంత్రి అవుతాడు. వరుసగా ఓడిపోతున్నాడు సర్వేపల్లి నుంచి. ఆ సింపతి ఇప్పుడు పనికొస్తుంది. అది కాక కూటమి శాసనసభలో ఎంటర్ అయిపోతున్నాడు అన్నమాట. వాస్తవం ఏంటంటే పోయినసారి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు కూడా వైసీపీ గెలవగలిగింది. ఒక్కటి కూడా టీడీపీ గెలవలేకపోయింది. కాకపోతే ఈసారి ఏంటంటే అప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, తర్వాత కోటమిరెడ్డి సీతారెడ్డి, ముగ్గురు ఎమ్మెల్యేలు. ఈవెన్ దో ఎంపీ వేమిరెడ్డి
సో వాళ్ళంతా వైసీపీని వదిలేసి టీడీపీ వైపు రాబట్టం అనేటువంటి వైసీపీకి చాలా నెగిటివ్ అయింది. సో ఆ నెగిటివ్లో నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు ఈవెన్ దో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వర్గీయులు కూడా కాకాని ఓడిపోవాలని పనిచేస్తున్నారు, సోమిరెడ్డి కోసం పనిచేస్తున్నారు. పరిస్థితి పూర్తిగా తలకిందులు అవుతుంది. అప్పుడు క్లీన్సీ వైసీపీ చేస్తే ఇప్పుడు టీడీపీ చేసే పరిస్థితి ఉంది. ఎస్ అట్లాగుంది. ఇంకోటి టెక్కల్ నియోజకవర్గం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అచ్చెన్నాయుడు కూటమి, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అచ్చెన్నాయుడు కూటమి నుంచి దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఎట్లా ఉండిపోతుంది? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఇది ఉమ్మడి శ్రీకాకుళం జరుగు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ మొట్టమొదటి ఎమ్మెల్యే కాడిని ప్రకటించింది దువ్వాడ శ్రీనివాసనే ఈదేని జరుగం నుంచి టెక్కల్ నుంచి. వాస్తవం ఏంటంటే మళ్ళీ అదే వ్యక్తిని మార్చేశాడు, వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చాడు, వాళ్ళ భార్యని ఇన్ఛార్జిగా పెట్టాడు. వాళ్ళిద్దరు భార్య భర్తల మధ్య ఉన్న గొడవ. అవును. కానీ ఇప్పుడు భార్యని కాదని మళ్ళీ ఈయన టికెట్ తెప్పించుకున్నారు. ఇప్పుడు ఇతను ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు. చర్చ జరిగింది, వారి భార్య ఆయన్ను కూడా కాదని ఇండిపెండెంట్ గా నామినేషన్ అయిపోతుందని. అవును ఏదో బతిలాడి ఆపినట్టున్నారు మొత్తానికి. సో వాళ్ళ మధ్య ఉన్న కుటుంబ తగాదాలు, పార్టీలో ఉన్న వర్గ విభేదాలే వాళ్ళని ఓడిస్తాయి. అచ్చెన్నాయుడు చరిస్మా, పార్టీకి ఉన్న పలుకుబడి ఇవన్నీ కాకగా ఇవన్నీ ప్రెస్లు అచ్చెన్నాయుడికి, అవన్నీ కాక వైసీపీలో ఉన్న వర్గ విభేదాలు, వైసీపీలో ఉన్న కోట్టాట్లు, భార్య భర్తల మధ్య ఉన్న తగాదాలు, ఇతను దువ్వాడ శ్రీనివాస్ మీద ఉన్న మైనస్, వాస్తవంగా ఎంపీగా ఓడిపోయిన సెంటిమెంట్ ఉందని ఆయన అనుకుంటున్నాడు. కానీ అతని మీద ప్లస్ కంటే నెగిటివ్ ఎక్కువ ఉంది. రెండోది పెద్ద ఎత్తున డబ్బులు కొల్లగొట్టాడు, పెద్ద ఎత్తున లాబింగ్లు చేశాడు, వనరులు రౌడీజం ఎక్కువ చూపిస్తారని చెప్పి మొన్న కూడా వాలంటీర్ల మీద పెద్ద బెదిరింపులు. సో మీరు రాజీనామా చేయండి, వైసీపీ కండువా కప్పుకోండి, ప్రచారం చేయండి, లేదంటే మిమ్మల్ని జూన్ 4 తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని తీసుకునే పరిస్థితి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కాంట్రాక్టులన్నీ కూడా ఖచ్చితంగా దువ్వాడి కమిషన్ పోవాలి అనేటువంటి దువ్వాడి ట్యాక్స్ ఒకటి శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తుందట. అంత సీనియర్ ధర్మానం నడుస్తుందంట. ఓకే, కూటమి అభ్యర్థిగా అచ్చెన్నాయుడు మంచి మెజార్టీతో గెలవబోతున్నాడు అని మనకు అర్థమవుతుంది. ఎస్, నగర నియోజకవర్గం ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం. రోజా గారు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు, కూటమి నుంచి గాలి భానుప్రకాష్. ఏంటి సిచ్యువేషన్? భానుప్రకాష్ పెద్ద మెజార్టీతో గెలవబోతున్నాడు. ఎందుకు చెప్తానంటే వాస్తవంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా రోజా ఉన్నారు, ఆర్కే రోజా. ఆమె వైసీపీలో పై బ్రాండ్, కానీ ఆమెకి పెద్దిరెడ్డితో పడదు, అక్కడ లోకల్ నాయకులతో పడదు. రెండోది రోజా అన్నదమ్ములు చాలా పెద్ద ఎత్తున పెత్తనం చేస్తున్నారు అనేది వైసీపీ నాయకులు చేస్తున్నారు పని. నిన్న మొన్న కూడా మురళీ రెడ్డి అని ఒక వైసీపీ నాయకుని లోకల్ సస్పెండ్ చేయడం జరిగింది. సో పెద్ద ఎత్తున అసలు వైసీపీలో రోజాకి టికెట్ ఇవ్వద్దని వైసీపీ క్యాడర్ మొత్తం మొత్తుకుని ప్రెస్ మీట్ పెట్టింది, జగన్ గారి లెటర్ రాసింది. అవును, రకరకాల. అంతకుముందు కూడా పుత్తూరు మున్సిపల్ కౌన్సిలర్ ఆమె కంప్లైంట్, భువనేశ్వరి పేరు కూడా గుర్తొచ్చింది, ఆమె కంప్లైంట్ చేసింది. 70 లక్షల రూపాయలు పదవి కోసం డిమాండ్ ఇస్తే 40 లక్షల రూపాయలు నేను చేతికి ఇచ్చాను, మళ్ళీ నా పదవి రాలేదు కదా, నా 40 లక్షలు ఇవ్వమన్నా కానీ నాకు ఇవ్వట్లేదు. అంటే గాలి భానుప్రకాష్ కూటమి బలమో ఇంకోటి టీడీపీ జనసేన ఓట్ బ్యాంకు అనే దానికంటే కూడా కేవలం వాళ్ళ పార్టీకి ఉన్న మైనస్ అన్న కూటమి వర్గ విభేదాలు వైసీపీలో ఉన్నాయి. ఆర్కే రోజాను వైసీపీయే ఓడించబోతోంది. గాలి భానుప్రకాష్ పెద్ద మెజార్టీతో గెలవబోతున్నాడు. పోయినసారి కొద్ది మెజార్టీతో రోజా గెలిచింది, ఇప్పుడు ఈసారి పెద్ద మెజార్టీతో గాలి ముద్దకృష్ణ నాయుడు కొడుకు గాలి భానుప్రకాష్ గెలవబోతున్నాడు. 2019లో ఓడిపోయాడు రోజా మీద, ఇప్పుడు హ్యూజ్ మెజార్టీతో గెలవబోతున్నాడు. మరొక నియోజకవర్గం ఈసారి కూడా అదే నగర్ లో జనసేన ఓట్ బ్యాంక్ అంటే బీఎస్పీ పోటీ చేస్తుంది. అక్కడ ఆ ఓట్ బ్యాంక్ కలిసి ఉన్నా, నోటా ఓట్ బ్యాంక్ కలిసి ఉన్నా, అవన్నీ కలిసి ఉన్నా గాలి భానుప్రకాష్ కి కొంత బాగుంది. ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గం వంగగీత వైసీపీ అభ్యర్థి, కూటమి నుంచి పవన్ కళ్యాణ్. యాక్చువల్గా ఏంటంటే రాష్ట్రంలో అందరి చూపు ఎక్కువ ఉంది పిఠాపురం మీద. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వైసీపీ ఫోకస్ కూడా ఎక్కువ పిఠాపురం మీద ఉంది, ఓడించాలి. అంటే వాస్తవం ఏంటంటే 2029లో జగన్మోహన్ రెడ్డికి సరైన ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అదే ఎందుకు అంటే 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి గాజువాక నుంచి 2 చోట్ల పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోతే పవన్ కళ్యాణ్ పొలిటికల్ లైఫ్ లేకుండా పోతుంది. అదే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వస్తే ఈ రోజు వరకు ఎమ్మెల్యే లేరు కాబట్టి జనసేన ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు రేపీ రాజకీయాల్లో. కానీ అసెంబ్లీకి వస్తే జనసేనలో 10 మందో 15 మందో ఎంతో మంది గెలిచి అసెంబ్లీకి వస్తే ఆ పార్టీ అనేది ఏపీ రాజకీయాల మీద ముద్ర ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో జనసేన ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఇంకొక నాయకుడిని తయారు చేసుకోవడం ఇష్టం లేక ఎట్టి పరిస్థితుల్లో 100 కోట్ల ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ ఓడించాలి అని వైసీపీ ప్లాన్. అందుకని వంగగీతం దించారు, మహిళ కాబట్టి కాకినాడ ఎంపీ యాక్చువల్ గా కాకినాడ ఎంపీ నిజంగా చేర్పుల మార్పులు తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టారు. యాక్చువల్గా వంగగీత రాజకీయ చరిత్ర చూస్తే మళ్ళీ ఆమెకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ సోదరు అనేటువంటి చిరంజీవి మెగాస్టార్. అతను ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 2009లో ఆమె ఎమ్మెల్యే. అందుకని మొన్న కూడా రక్తం పొచ్చుకు పట్టిన తమ్ముడు పవన్ కళ్యాణ్ చెల్లి నేను అంటూ మెగాస్టార్ మీద సెంటిమెంట్. ముద్రగడ ఎఫెక్ట్ ఏమన్నా ఉండే అవకాశం కనిపిస్తుందా? ముద్రగడ ఎఫెక్ట్ మామూలుగా అయితే ఉండేదేమో కానీ మొన్నటి కామెంట్ అసలు పూర్తిగా పోయింది. ఏది రెడ్డి
పేరు మార్చుకుంటా అంటే బాగుండేది, అది కులమే మార్చుకుంటా అన్నట్టు ముద్రగడ్డ రెడ్డి అన్నాడు. అక్కడ కాపులు డిజైన్ చేసుకున్నారు, ఈవెన్ సొంత కూతురు కూడా డిజైన్ చేసుకుంది. ఇవాళ కూడా మళ్ళీ ముద్రగడ్డ తప్పుడు కామెంట్ చేసి కూతురు నా ప్రాపర్టీ కాదు నేను అమ్మేసాను, తప్పు కదా ఒక ఉమెన్ అలా మాట ప్రాపర్టీతో పోల్చకూడదు సో కదా. ఇవన్నీ పవన్ కళ్యాణ్ అనుకూలంగా ఒక ఉమెన్ ని గెలిపించడం కోసం ముద్రగడ పని చేసుకుంటే ఒక ఉమెన్ ని ప్రాపర్టీగా పేర్కొన్నాడు అంటే ఒక ఉమెన్ అవమానించడమే కదా. సో ఇక్కడ పిఠాపురంలో మనకున్న 50,000కు పైగా మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు. ఇంకొకటి పెనమలూరు నియోజకవర్గం కటకర్తికి బోడే ప్రసాద్ కూటమి అభ్యర్థిగా ఉన్నారు, జోగి రమేష్ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన నియోజకవర్గం ఇది. యాక్చువల్గా జోగి రమేష్ మంత్రిగా ఉన్నాడు, వైసీపీ పెడం నియోజకవర్గం ఇప్పుడు పెనమలూరుకి మార్చారు. అవును నిజంగా చేర్పులు మార్పుల భాగంగా మార్చారు. ఇక్కడ జోగి రమేష్ ఓడిపోబోతున్నాడు, బోడే ప్రసాద్ గెలవబోతున్నాడు. ఇక్కడ కలిసి వచ్చే అంశాలు ఏంటంటే కూటమికి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి బలం టీడీపీ ప్లస్ జనసేన ఓట్ బ్యాంకు, అది కాక జోగి రమేష్ మీద తీవ్రమైన యాంటీ. మొన్న పింఛన్లప్పుడు శవరాజకీయం మీద జోగి రమేష్ కి బాగా మైనస్ అయింది వాస్తవానికి. సో జోగి రమేష్ ఆగడాలు అనేటువంటిది కూడా బాగా బూతు రాజకీయం, ఈయన కూడా పేరు సంపాదించేశాడు బూత్ మంత్రిగా. ఆ రౌడీ పచ్చగించి బూత్ అనే దానికంటే కూడా రౌడీ రాజకీయం ఎక్కువ అయింది అనేటువంటిది బాగా. సో బోడే ప్రసాద్ మంచి మెజార్టీతో గెలవబోతున్నాడు. మరొక నియోజకవర్గం పులివెందుల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి నుంచి బీటెక్ రవి. యాక్చువల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా పులివెందుల వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ ప్రాతినిధ్యం వహించి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దురదృష్టం కొద్ది చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ గారు బై ఎలక్షన్లో నిలబడి ఆ రోజు సెంటిమెంట్ ఆ వేవ్ కంటిన్యూ కావడం కోసం విజయమ్మని బై ఎలక్షన్లో నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ పెట్టారు. ఆ రోజు విజయమ్మ గారు బై ఎలక్షన్ నిలబెట్టారు. ఇప్పుడు వస్తున్న ప్రశ్న ఏంటంటే మరి అదే 2014 ఎన్నికల్లో విజయమ్మకి పులివెందులు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు వేరు జరుగుకొని చూసుకోవచ్చు కదా. మళ్ళీ అప్పుడు మాత్రం వైజాగ్ ఎంపీగా పంపించారు. ఎక్కడ వైజాగ్ ఎక్కడ పులివెందురా, ఎందుకు అంత దూరం పంపించాడు అనేది చాలా పెద్ద ప్రశ్న. మరి 2019 ఎన్నికల్లో మళ్ళీ అదే వైజాగ్ నుంచి టికెట్ ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా ప్రశ్న. సో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు. పోయినసారి 2014లోను 19లోను అక్కడ నుంచే పోటీ చేశారు. ఒకసారి ప్రతిపక్ష నాయకుడు, ఒకసారి ముఖ్యమంత్రి. సో అక్కడ నుంచి పెద్ద మెజార్టీతో గెలిచారు. కానీ ఈసారి ఏమవుతుందంటే వైఎస్ షర్మిల కడప పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత సోదరి రాజశేఖర రెడ్డి గారు కూతురు. సో వైఎస్ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డితో లేరు, ఆ పార్టీ గౌరవ పోస్ట్ కూడా ఇప్పుడు లేరు ఆ పోస్ట్. సో విజయమ్మ గారు ఏమో పార్టీ ప్రచారం దూరంగా ఉన్నారు, షర్మిల గారు ఏమో జగన్ వ్యతిరేకంగా తిరుగుతున్నారు. అదిగాక రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కుటుంబం అంటే బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పులివెందుల ప్రభావం చూపెడుతుంది. అదిగాక వైఎస్ సునీత చేస్తున్న న్యాయ పోరాటం, ప్రజా పోరాటం ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి ఇప్పుడు ఏదైతే విమర్శలు చేస్తున్నారో, చెల్లెళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, సో ఇదంతా కొంతవరకైనా నెగిటివ్ గా మరి ఆయనకి ఏమన్నా మెజార్టీ తగ్గించే పరిస్థితి ఖచ్చితంగా ఎప్పుడూ ఎదుర్కొని ప్రతికూల పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎదుర్కొంటున్నారు. ఓడిపోతాడో మనం చెప్పట్లా, ఖచ్చితంగా పులివెందులో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు. కానీ గతం లెక్క పాజిటివ్ పరిస్థితి లేదు. అందుకని వైఎస్ భారతి సొంతంగా దిగి వాడవాడ తిరుగుతూ జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేస్తున్నాడు ఎప్పుడు లేని విధంగా. ఎందుకు అంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి కుటుంబం పులివెందులు ఎదుర్కొంటుంది. సో పులివెందులు కనుక గట్టిగా ముందు నుంచి 2-3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంటే షర్మిల పులివెందులో జగన్ ని అంటే వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి ఫెయిల్యూర్ పొలిటీషియన్ గా ముద్ర పడకుండా ఉండుంటే ఫస్టే తన ఏపీ కాంగ్రెస్ రాజకీయాల్లోకి వచ్చి ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఫైట్ మాత్రం కొనసాగుతుంది బీటెక్ రవి. అది ఇక్కడ బీటెక్ రవి అనేది కాదు, జగన్మోహన్ రెడ్డి పాజిటివ్, జగన్మోహన్ రెడ్డి నెగిటివ్. ఇది మాత్రమే ఏపీ ఎలక్షన్స్ లో పులివెందులో పనిచేస్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నాడు. సో మెజార్టీ అనేది భారీగా తగ్గే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డికి. సో పొంగనూరు నియోజకవర్గం చల్ల రామచంద్రారెడ్డి కూటమి, వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే పెద్దిరెడ్డి గారు ఎప్పుడు వార్తల్లో ఉండే వ్యక్తి. అది రౌడీజం, కామెంట్స్ రకరకాల. ఈ మధ్య కాలంలో కూడా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీద రామచంద్ర యాదవ్ మీద దాడి అయితే అయింది. నిన్న కూడా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి పెద్దిరెడ్డి మీద, తిరుపతి బయ్యాల దొంగోడతో సో కుప్పంలో చంద్రబాబు నాయుడు ఇలా ఏదో పేరుతో వార్తల్లో ఉండే వ్యక్తి పెద్దిరెడ్డి. సో కాతే ఈయన కంచికోట ఉమ్మడి చిత్తూరు జిల్లా అని తన కనసైకలతో రాసిస్తారు. జగన్ కుడి భుజం నెంబర్ 2 పార్టీ ఆ పార్టీలో. కాబట్టి ఈసారి అక్కడి నుంచి ఈయన గెలవబోతున్నారు, పెద్దిరెడ్డి మరోసారి గెలుస్తున్నారు. చల్లా రామచంద్రారెడ్డి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందా? లేదు, వాస్తవంగా పొలిటిక్స్ సర్వేలు కూడంకి ఇచ్చారు పొంగనూరులో. కాదు, లేదు, మనకున్న సర్వే మేరకు అక్కడి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవబోతున్నాడు. దానికి కారణాలు రకరకాల. వాస్తవంగా ఏంటంటే ఆయన చాలాగా అక్కడ ఒక కోట నిర్మించుకున్నాడు. ఆ కోటను భద్రకొట్టడం అంత ఈజీ కాదు. కాబట్టి ఈసారి ఫైట్ ఎదుర్కొంటున్నాడు అంతే. సత్తెనపల్లి నియోజకవర్గం అంబటి రాంబాబు వైసీపీ నుంచి ఉన్నారు, కన్నా లక్ష్మీనారాయణ కూటమి నుంచి ఉన్నారు. యాక్చువల్గా ఇద్దరు చాలా సీనియర్ నాయకులు. ఇది ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న స్థానం. అతను మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గారు,
అప్పుడు బీజేపీలో స్టేట్ ప్రెసిడెంట్గా కూడా చేశారు, కాంగ్రెస్లో మాజీ మంత్రి ఆయన. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదాలు గట్టిగా ఉండటం వల్ల ఆయన ఎప్పుడు వైసీపీ పోలే, ఒక టైంలో పోతారు అనుకున్నారు, పోలేదు తర్వాత. సో అంబటి రాంబాబు గారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రజెంట్ ఉన్నారు. ఇది చాలా కీలకమైన జరుగుని చెప్పుకోవాలి. ఇద్దరు కాపు నాయకులు. కానీ అంబటి రాంబాబు మీద పర్సనల్ గా వ్యతిరేకత ఉంది, అదిగాక ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, అదిగాక టీడీపీ జనసేన బీజేపీ కూటమి యొక్క బలం ఉంది. కన్నా లక్ష్మీనారాయణ ఇక్కడ నుంచి చాలా పెద్ద మెజార్టీతో గెలబోతున్నాడు. ఎప్పుడు లేనంత మెజార్టీతో కన్నా లక్ష్మీనారాయణ వన్ సైడ్ గా గెలబోతున్నాడు. మీరు అనొచ్చు అంబటి రాంబాబు చాలా నేను గెలుస్తున్నా ప్రచారం చేసుకున్నాడు కదా, ధీమా వ్యక్తం చేస్తున్నాడు కదా, అది మేకపోతే గాంభీర్యం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకున్న అంబటి రాంబాబు గారు పని చేసేది తక్కువ, పాటలకి డాన్సులు కట్టేది ఎక్కువ అని చెప్పి పెద్ద ఎత్తున అరగంట మంత్రి గంట మంత్రి ఏమో నెగిటివిటీ అయితే పూర్తి స్థాయిలో ఉందంట. సో ఈయన బీజేపీ అధ్యక్షులుగా చేసి మళ్ళీ టీడీపీలో జాయిన్ అయ్యి ఇక్కడ నిలబడుతున్నారు కన్నా లక్ష్మీనారాయణ గారు. సో ఎంతవరకు పాజిటివిటీ ఉంది కన్నా లక్ష్మీనారాయణ పట్ల? ఒకటి ఏంటంటే ఆయన జిల్లా మొత్తం ప్రభావితం చేయగల నాయకుడు, ఒక్క ఆ నియోజకవర్గానికి మాత్రమే ప్రభావితం చేయగల నాయకుడు కాదు. అలాంటిది ఆ నియోజకవర్గంలో ఇంకా వచ్చాడు కన్నా లక్ష్మీనారాయణ నాయకుడు మా నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ నియోజకవర్గం అంబటి పరిచయం కాబట్టి ఆయనకి ఇంకా ప్లస్ అయినట్టుంది. అందుకని అంబటి మీద చూసుకోవడం పెట్టినట్టుంది క్యాండిడేట్ కావాలని. ఆయన చాలా నియోజకవర్గాల ఆప్షన్ ఉన్నప్పటికీ కూడా కావాలని సత్యనపల్లి పెట్టడానికి అది ఒక కారణంగా నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈసారి కూటమిలో ఆయన కన్నా లక్ష్మీనారాయణ గెలవబోతా ఉన్నాడు. సో ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ రాజకీయ నాయకుల జాతకానికి సంబంధించి మాకు అందినటువంటి గ్రౌండ్లో మేము సేకరించినటువంటి సమాచారం ఆధారంగా ఆల్రెడీ ఇంతకుముందు వచ్చినటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకుని, ఏప్రిల్ నెలలో వచ్చినటువంటి రిపోర్ట్స్ బేస్ చేసుకుని, మే నెలలో మొన్న 1వ తారీఖు తర్వాత వచ్చిన రిపోర్ట్స్ను కూడా బేరీజ్ వేసుకుని అన్నింటినీ కూలంకషంగా చర్చించి గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాన్ని కూడా సేకరించి వాటిని క్రోడీకరించి తయారు చేసినటువంటి రిపోర్ట్